నాగచైతన్య సాయి పల్లవి నటించిన తండేల్ ఎంతటి హిట్ కొట్టిందో తెలిసిందే. ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన ఈ మూవీ 100 కోట్లు వసూలు సాధించి చైతు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇంకా కూడా థియేటర్స్లో నిలకడగా వసూలు రాబడుతోంది. అద్భుతమైన కథని నడిపించిన విధానం, నాగచైతన్య సాయి పల్లవిల నటన ఈ సినిమానికి విజయానికి తోడ్పడ్డాయి. దేవిశ్రీ మ్యూజిక్ కూడా ఈ సినిమా విజయానికి కారణమైంది. ఇక తెలుగులో బలమైన మార్కెట్ ఉన్న తమిళ హీరోల్లో సూర్య ఒకరు. అందుకే నేరుగా తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారనే ప్రశ్నలు ఆయనకి తరచూ ఎదురవుతూ ఉంటాయి. తండేల్తో విజయాన్ని సొంతం చేసుకున్న చందు మొండేటి ఓ పీరియాడిక్ కథని సిద్ధం చేసి సూర్యకి వినిపించారు. ప్రస్తుతం ఈ సినిమా చర్చల్లో ఉంది. చందు మొండేటి గతంలో కూడా కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు మరో తెలుగు దర్శకుడు చెప్పిన కథకి సూర్య పచ్చజెండా ఊపినట్టు టాలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఆ దర్శకుడు మరెవరో కాదు, లక్కీ భాస్కర్తో భారీ విజయాన్ని అందుకున్న వెంకీ అట్లూరి. చూస్తుంటే సూర్య వరుసగా తెలుగు దర్శకులతో సినిమాలు చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఏ కథని ముందు పట్టాలెక్కిస్తారనేది చూడాలి.